నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. రాగి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. రాగి పిండిని మనం చిన్నపిల్లలకు కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. రాగి మాల్ట్ లాగా చేసిస్తాం. మాల్టింగ్ అంటే ఏంటంటే వాటిని రాగుల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసేసి వాటిని నానబెట్టి 24 గంటలు మొక్కొచ్చిన తర్వాత మొత్తం డ్రై చేసేసి దాన్ని ఎండలో కానీ లేకుంటే మామూలు మిషన్ డ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టిన దాన్ని మనము మాల్ట్ అని అంటాం అన్నమాట. అంటే ఆల్రెడీ అది సగం అరిగిపోయి ఉంటుంది. అది ఆ మాల్ట్ పౌడర్ని మనము ఉపయోగించితే కనుక జీర్ణం అనేది చాలా చక్కగా అవుతుంది. స్పెషలీ పిల్లలకి ఏంటంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అప్పుడప్పుడే రెడీ అవుతుంది, ఆ ఫంక్షనాలిటీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మాల్ట్ చేసినటువంటి రాగి పిండి పిల్లలు ఉపయోగించితే మంచిదన్నమాట. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే రాగి వెజిటబుల్ సూప్. రాగి వెజిటబుల్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రాగి పిండి, బీన్స్, క్యారెట్స్, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. మనము స్టార్ట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. మనకి ఏంటంటే ఫస్ట్ వెజిటబుల్స్, మనకి చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ మనం తీసుకోవచ్చు. ఆ వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి అంటే కనుక వెంటనే మనం కుక్ చేసేస్తే కనుక రాగి జావలోనే మనము వెజిటబుల్స్ యాడ్ చేస్తామన్నమాట. అయితే వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ కుక్ కావాలి కాబట్టి ఫస్ట్ వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత మనము రాగి పిండిని జావలాగా చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ నేను బీన్స్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మోస్ట్ వర్సటైల్ అనమాట. ఏ సూప్ అయినా జనరల్గా బీన్, క్యారెట్ ఉంటుంది, టమాటోస్ ఉంటుంది, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి మోస్ట్ కామన్గా ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకుంటున్నాను. సో ఇక్కడ బీన్స్ చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. బీన్స్ ఎప్పుడు కూడా మనము ఇది ఓపెన్ చేసి మనం జనరల్గా తీయటానికి అనేది కుదరదు అనమాట. ఇలా ఓపెన్ చేసి, చిక్కుడుకాయలు అయితే ఓపెన్ చేసి మనం తీస్తాం, దీనికి కుదరదు. కాబట్టి ఎప్పుడైనా సరే బీన్ పైన ఏమన్నా నల్ల చుక్కలు ఇలా గుచ్చినట్టు చుక్కలు ఉంటే కనుక ఆ పార్ట్ తీసేసేయాలి, అది చూడాలన్నమాట. అది జనరల్లీ ఏంటంటే పురుగు పట్టినట్టు అర్థం చేసుకోవాలి. పురుగు పట్టినప్పుడు మనకి ఆ బీన్స్కి ఆ నల్ల చుక్కలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో నల్ల చుక్కలు లేకుండా చూసుకుని ఆ బీన్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అది కట్ చేసేసి తీసుకుంటాము. సో స్టమక్ అప్సెట్ అవుతుంది, ఎందుకైందో కూడా మనకి అర్థమవుదు. సో అవి చూసుకుని మనము వెజిటబుల్స్ ఎప్పుడూ కూడా పురుగులు ఉంటాయి కాబట్టి వాటిని చూసుకుని మనము జాగ్రత్తగా కుక్ చేసుకుంటే కనుక మంచిది. సో బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. బీన్స్ కాకపోతే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే గోరుచిక్కుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, చిక్కుడుకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పెషలీ నేను ఈ బీన్స్ సెలెక్ట్ చేసుకోవటానికి, బీన్స్ కానీ, గోరుచిక్కుడు కానీ, గ్రీన్ పీస్ కానీ ఇవి సెలెక్ట్ చేసుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ మనకి రాగిలో ఐరన్, కాల్షియం ఉంటుంది కదా. సో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో పెరిగే పిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, పాలిచ్చే తల్లులకి ఇది చాలా చక్కటి ఆహారము. వాళ్ళకి ఈవినింగ్ 4 o'clock టైము, 5 o'clock టైంలో ఇట్లాంటిది చేసిస్తే కనుక చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్యారెట్. క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుందాము. క్యారెట్ కాకపోతే మనం ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత రాడిష్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చక్కటి టేస్ట్ ఇస్తుంది పొటాటోస్ యాడ్ చేసుకుంటే కనుక. పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటో కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయి చూసుకుని సూప్స్కి పనికొస్తుందా లేదా అని చూసుకుని అప్పుడు ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అయితే దీన్ని చిన్నగా కట్ చేయను, స్లిట్ లాగానే ఉండిచ్చేస్తున్నాను అనమాట.
ఓన్లీ మనకి ఆ కారం ఫ్లేవర్ మాత్రమే వస్తుంది, కారంగా ఉండదు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ప్రొసీజర్స్. అలా చేస్తేనే మనకి ఈ వెజిటబుల్స్లో కానీ మనం ఉపయోగించే ఏ ఫుడ్ ఐటమ్ అన్నా కానీ అవి చక్కగా ఆ రుచులు అనేవి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మసాలాలు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు డెఫినెట్గా, కానీ తగు మోతాదులో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఓవర్గా ఆయిల్, ఓవర్గా మసాలాస్ యాడ్ చేసుకుంటే కనుక అది డెఫినెట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ ఈరోజు కాకపోతే ఒక 10 రోజుల తర్వాత, లేకుంటే కంటిన్యూస్గా ఉపయోగించుకుంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అది డెఫినెట్గా మన మీద చూపిస్తూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా వాడటము, మసాలాలు కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని వేసుకుని జస్ట్ తగినంత వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి అనమాట. యాక్చువల్గా ఆ కారం ఫ్లేవర్ రావటానికి పచ్చిమిర్చి కాకపోతే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా దంచిన మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఉప్పు. జస్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్, టమాటో, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, సో అవి కొంచెము వేగాయి కదా. నెక్స్ట్ మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. మనం చేసేది సూప్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వాటరే యాడ్ చేసుకోవాలి. అది కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ లోపల ఏం చేద్దామంటే మనము రాగి పిండి రెడీ చేసుకుందాం. సో ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో మనము ఒక 1 స్పూన్, దెన్ 2 స్పూన్స్, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆ థిక్నెస్ వచ్చేస్తుంది, ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో డైల్యూటెడ్గా ఉంటుందన్నమాట. అందుకోసమే ఇది మనము స్నాక్ టైంలో తీసుకుంటే బాగుంటుంది. అంటే పొట్ట అనేది ఫిల్ అవుతున్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాలరీస్ రావు, కానీ మనకు కావాల్సినట్టుగా వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. వెజిటబుల్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి. సో దీన్ని చక్కగా మనం మిక్స్ చేసి రెడీ పెట్టుకుని ఉందాం. సో ఎక్కడా కూడా లంప్స్ లేకుండా మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. సో పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వెజిటబుల్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. వావ్, చక్కగా మంచి అరోమా కూడా వస్తుంది. నెయ్యితో మిక్స్ అయినటువంటి వెజిటబుల్ ఈ బాయిల్ అవుతుంటే చక్కటి అరోమా వస్తుంది. సూప్ ఎప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు ఇలాగ మామూలుగా తాగేయటం కాకుండా ఆ వేపర్స్ ఏదైనా ఉంటుందో, ఆ వేడి వేపర్స్ అట్లా వస్తాయి కదా, అవి పీల్చుకుంటూ తాగితే కనుక ఈ మొత్తము మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ అవ్వటము, గొంతు క్లియర్ అవ్వటము, బ్రెయిన్కి చక్కగా ఫ్రెష్నెస్, రిఫ్రెష్ అవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. ట్రై చేసి చూడండి. సో మనము కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో చక్కగా సూప్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇలా జస్ట్ వాటరీ లాగా ఉండాలి సూప్ అనేది. ఇంకా థిక్గా కావాలంటే ఇంకొంచెం పిండి ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. నేను ఓన్లీ జస్ట్ 2 స్పూన్లు రాగి పిండి మాత్రమే కలిపాను ఇందులో. సో ఉప్పు చూసుకొని కావాలంటే ఈ టైంలో యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
రాగి వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. రాగి యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. రాగి పిండిలో ఉత్కృష్టమైన ఆహార పదార్థాలు మరియు ఖనిజాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు శరీరాన్ని బలంగా ఉండేటట్టు చేస్తుంది. రాగి పిండిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రాగి పిండి గ్లూటెన్ ఫ్రీ, అందువల్ల గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు దీనిని సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది గ్లూటెన్కు సంబంధించి కలిగే అజీర్ణ సమస్యలను నివారిస్తుంది. రాగి పిండిని ప్రత్యేకంగా ప్రసవం తర్వాత తల్లులకు సూచిస్తారు. ఇది తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. చూసారు కదండి, రాగి వెజిటబుల్ సూప్ సింపుల్గా చేసుకోవచ్చు. స్పెషల్లీ ఇది ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మనకి జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. ఈ లోపల ఈ రెసిపీ ట్రై చేసేయండి. అంతవరకు మీ జానకి, నమస్తే.